ఈ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేది ఇప్పుడు కదా వీళ్ళు బిగిన్ చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక. ఈ పాస్బుక్లు కూడా కొత్త ఎవరికి రీసర్వే చేసి ఇవ్వలేదు కదా వీళ్ళు. పాతది జగన్ ఫేస్ ఉన్నది తీసేసి అదే వివరాలు వీళ్ళు ప్రింట్ చేసి మామూలు రాజముద్ర ఉన్నటువంటి పుస్తకంలో ఇస్తున్నారు. అంతే తప్పించి కొత్తగా రీసర్వే చేసి ఇవ్వలేదు కదా వీళ్ళు. అది మరి అప్పుడు వీళ్ళ క్రెడిట్ ఎట్ వస్తుంది 400 కోట్ల రూపాయల డబ్బులకి? సింపుల్ లాజిక్ అది. అదే క్రెడిట్ చోరీ అంటున్నాను. అదే క్రెడిట్ చోరీ అన్నది జగన్ చెప్తోంది. వీళ్ళు దాన్ని ఏం చెప్తారు, నువ్వు నాశనం చేస్తే మేము బాగు చేసామంటారు. ఇక్కడంతా దందా హడావిడితో మాటలతో నడిచిపోతుంది వ్యవస్థ అంతే. సార్, మరో అంశం, అమరావతి చట్టబద్ధత మీద క్లారిటీ రాబోతుందా, లేదంటే రైతుల్లో రెండో విడత భూసేకరణలో వచ్చిన వ్యతిరేకతని ఒక రకంగా పోగొట్టుకునే ప్రయత్నం ఏమన్నా ఇప్పుడు చేస్తుంది? వాళ్ళ నుంచి ఆల్రెడీ ఈ లాటరీ ద్వారా భూముల కేటాయింపులు కూడా మొదలు పెట్టారట. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లే అది రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పుడు ఇస్తున్నారట. అంటే చట్టబద్ధత వచ్చేస్తే వస్తుందని చెప్తే ఒక భరోసా అయితే రైతులకు కలుగుతుంది. ఆ ప్రయత్నం జరుగుతుందా, లేదంటే నిజంగా వస్తుందా? ఇప్పుడు చట్టబద్ధత రాకపోవడం అనేది ఏమి ఉండదండి, ఖచ్చితంగా వస్తుంది. కూటమే ఉంది కానీ ఈవెన్ జగన్ ఉన్నా వస్తుంది దానికి. ఎందుకంటే ఇచ్చింది దాని పేరు మీదనే కేంద్రం డబ్బులు ఇచ్చింది, దాని పేరు మీదనే లోన్స్ రిలీజ్ చేసింది. అది కాకుండా ఎట్టా పోతుంది? సింపుల్, అక్కడ ఓన్లీ ఉన్న